హాయ్ హలో వెల్కమ్ టు సాత్విక్ రీనా ఛానల్. క్విక్ అండ్ ఈజీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా పొటాటో శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, న్యూట్రియంట్స్, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అనేది ఉంటుంది. సో వీక్లీ ట్వైస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ని గ్రీన్ చిల్లీస్ని చాప్ చేసుకున్న తర్వాత కుక్కర్లో 2 పొటాటోస్, గ్రీన్ పీస్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి బాయిల్ చేసుకున్న పొటాటోస్ అండ్ గ్రీన్ పీస్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఒక కళాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో జీలకర్ర వేసుకొని చాప్ చేసుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మంచిగా సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా సార్ట్అవుట్ చేసుకోవాలి. మనం ఏదైతే స్మాష్ చేసుకున్న బాయిల్డ్ పొటాటో ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి, మీ ఆప్షనల్. కొత్తిమీర, 4 గార్లిక్స్, కొంచెం జింజర్, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత 4 మిల్క్ బ్రెడ్ ఆర్ హోల్ వీట్ బ్రెడ్ మీ ఇష్టం 4 స్లైసెస్ కింద తీసుకొని ఒకదానికి గ్రీన్ చట్నీ, ఇంకొక దానికి టొమాటో కెచప్ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక దాని మీద మోజరెల్లా చీజ్, ఇంకొక దాని మీద పొటాటో పేస్ట్ పెట్టుకొని రెండింటిని శాండ్విచ్ లాగా చేసుకొని ఒక ప్యాన్, లేదంటే మీ దగ్గర బ్రెడ్ టోస్టర్ ఉంటే బ్రెడ్ టోస్టర్, నేను రెండిట్లతో చూపిస్తున్నాను. ప్యాన్ మీద బటర్ వేసుకొని మనము ఏదైతే శాండ్విచ్ని చేసుకున్నామో దాన్ని మంచిగా గ్రిల్ చేసుకోవాలి. సో హెల్తీగా, టేస్టీగా, యమ్మీ పొటాటో గ్రిల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ శాండ్విచ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.